హాయ్ అండి, వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్. నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది బోటిక్లో కుట్టించిన బ్లౌజ్ అండి. ఇది 1 మీటర్ క్లాత్ లైనింగ్. మడత అనేది మన వైపు, అలాగే అంచులు అనేది ఒక సైడ్ రావాలి. ఆల్రెడీ మడతతో వస్తుంది, ఓకేనా. ఎండ కూడా వస్తుంది, వీడియోలు అంతా ఇదిగా ఉంది. ఇది స్ట్రైట్గానే ఉంది. ఇక్కడ ఒక ఇంచు ఖర్చు, కొంచెం క్రాస్ వచ్చింది దాన్ని. ఇక్కడ 1/2 ఇంచు వచ్చండి. ఇది బోటిక్లో కుట్టించిన బ్లౌజ్ ఇచ్చారండి. వాళ్ళు అయితే బాగా కుడతారంట. అసలు ఊర్లో వాళ్ళు కుట్టే వాళ్ళు అసలు బాగా కుట్టారంట. దానికి తగ్గట్టు మనీ కూడా తీసుకుంటారు వాళ్ళు. బ్లౌజ్ పొడవు, అలాగే ఖర్చు 1/2 ఇంచు, అలాగే వెనకాల వీపు పొడవు ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు పైకి ఖర్చు. ఓకేనా. అంటే సేమ్ ఇలాగే కుట్టాలన్నారు, అస్సలు తేడా రాకూడదు. లైనింగ్ ఫాల్స్ కూడా జాడిచ్చి ఐరన్ చేసి కుట్టాలంట, లేకపోతే బాగా నీట్గా రాదంట, ముగ్గులు వస్తుందంట. దానికి తగ్గట్టు వాళ్ళు మనీ తీసుకుంటారు. ఇక్కడ 150 ఇవ్వడానికి లైనింగ్ బ్లౌజ్ కలర్ వాడుతున్నారు. ఇది నడుము బ్లౌజు. అలాగే ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం. షోల్డర్ ఇలా పట్టుకొని ఇక్కడికి, అలాగే ఇక్కడి నుంచి అక్కడికి ఖర్చుతో సహా. చంక లూజ్, చెస్ట్ లూజ్ అంటాం కదా, చెస్ట్ లూజ్ ఎక్కడికి వస్తుంది. ఇంకి నడుము తక్కువ ఉంచేసారా, నడుము తక్కువ చెస్ట్ ఎక్కువ. అలాంటప్పుడు నడుము కోణ నుంచి యాడ్ చేస్తే చెస్ట్ లూజు అలాగే నడుము లూజు కరెక్ట్గా రావాలి. ఒక ఇంచి అనేది తేడా వచ్చింది చూసారా. ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకొని అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఖర్చు పెట్టుకోండి. పైకి 6 ఇంచులు ఉంది. పైన 6 ఇంచెస్ పెట్టుకున్నాము. చెస్ట్ లూజ్ దగ్గర ఎదురుగా 6 ఇంచెస్, ఇక్కడ 2.5 ఉంది. వెనకాల మెడ పడేలకు ఉంది. మెడ పడేలకు 2.5 పెట్టాను. ఆమ్ రౌండ్కి కరెక్ట్గా పైన 6 ఇంచెస్, కింద 6 ఇంచెస్ అండి. ఇక్కడ 1/2
ఇంచ్ ఇలా పెట్టేసుకొని బాగా రౌండ్. ఓకేనా? ఇక్కడ 1.5 లోతు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా డౌన్ చేసుకుంటా దీంట్లో కలిపేసుకోవాలి. ఇంతేనండి. ఇది జాడించి ఐరన్ చేసి కుట్టితే నీట్గా ఉంటుందంట, ఉక్కులు కూడా ఉండదంట. కస్టమర్స్ చాలామంది అలాగే ఉంటారు, అన్నీ చేసినా కూడా మనీ ఇవ్వడానికి ఇబ్బంది అయిపోతారు. మనీ ఇచ్చిన వాళ్ళు చేసినా పర్వాలేదు, అన్ని డబ్బులు అంటున్నారు. ఒక బ్లౌజ్కి 80 రూపాయలు అంటే నార్మల్ బ్లౌజ్కి అన్ని డబ్బులా అంటున్నారు. ఇక్కడైతే మాత్రం మీ ఊర్లో ఏమంటున్నారు చెప్పండి. కటింగ్ చేస్తున్నాను. ఇది లైనింగ్ అండి, మెయిన్ క్లాత్ కాదు. ఇక్కడ డాట్ పెట్టుకోండి. మనం లాస్ట్ కుట్లేస్తాం కదా, అప్పుడు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. నాకు నెట్ అనేది ఊరికనే అయిపోతుంది, ఎందువల్ల అర్థం కావాలి. మెమొరీ అనేది నిండిపోతుంది. క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ అప్పుడు క్రాస్ గేమ్ వేసుకోవాలి. ఇలా కొంచెం పట్టి ఇక్కడ మొక్క పడకుండా అలాగే లోడ్ చేసుకుంటాం. అందుకని ఇది పైన 1/2 ఇంచ్ ఖర్చు మాత్రం మర్చిపోకండి. ఒకసారి హ్యాండ్కి సరిపోతే లేదని ఒకసారి చెక్ చేస్తాను. సరిపోతే మళ్ళీ బ్లౌజ్ ఎక్కడ కూడా ఇస్త్రీ మడతలు ఓడకూడదంట. చెస్ట్ బ్లౌజ్ ఉన్నదా, పైన షోల్డర్ ఉన్నదా, షోల్డర్ ఇలా పెట్టేసుకోండి. ఖర్చు వదిలేయండి. ఇలా వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు ఇంత రవ్వ తగ్గించినారు, అందుకని ఇక్కడ ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెడితే సేమ్ ఇలా వచ్చింది, అందుకని ఇంతవరకు తగ్గాలి కాబట్టి ఇక్కడ ఖర్చు అని పెట్టకుండా సేమ్ ఎట్లా ఉందో అట్లాగే రౌండ్ వేస్తున్నాను చూడండి. అలాగే ఇక్కడ డాట్కి ఇక్కడ ఖర్చుకి కలిపి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత కూడా ఉందో అంత కూడా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ డాట్కి ఇక్కడ ఖర్చుకి కలిపి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ ఇలా పట్టేసుకొని జస్ట్ లూజ్ అండి. ఇక్కడ షోల్డర్ మధ్యలో పట్టుకోవచ్చు, లేకపోతే నెక్ ఉంది కదా, నెక్ రైట్ అని ఇలా పట్టుకొని సాగదీయకండి. సాగదీతే మరీ సాగదు. జస్ట్ ఇలా పెట్టేసుకోండి. ఇక్కడికి వచ్చింది. ఇక్కడేం ఖర్చు ఏం అవసరం లేదు, ఎందుకంటే ఈ కుట్టు వార పైకి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మొత్తం కొల బ్లౌజ్ ఎలా ఉందో మొత్తం కూడా కొలతలు వేస్తాము, లేకపోతే సేమ్ బ్లౌజ్ బట్టి మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు పైకి ఖర్చు ఎంత ఉందో కింద ఖర్చు ఎంత ఉందో చూసుకొని మనం డాట్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతండి. సంకులు అంటే ఉబ్బులు వస్తుందంట, ఉబ్బులు వచ్చినప్పుడు లోతు ఎక్కువగానే తీసుకోండి. మీకు కుదిరితే కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ పట్టి వేసేటప్పుడు తగ్గవచ్చు పెరగచ్చు. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్.
ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. కటింగ్ చేసేయండి. నేనేం స్పీడ్గా ఏం కటింగ్ చేయను, స్లోగానే కట్ చేస్తాను. మళ్ళీ తేడా వచ్చిందనుకోండి, అసలే కొత్త అప్పుడప్పుడు వస్తాయి, డైలీ ఏం రావు. కానీ ఉన్నప్పుడే కొడతా, లేకపోతే వాళ్ళకుంటా. నాకు ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు టైము అన్ని పనులు చేసుకొని కొట్టుకుంటాను. ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ అనేది చూసుకొని నెక్ తీసుకోవాలి. షోల్డర్తో కలిపి మనం డ్రాయింగ్ తీసుకుంటే నెక్ అనేది కొంచెం పైకి రావచ్చు. లోతు నేను కటింగ్లోనే లోతు తీసేసుకున్నాను. ఇంకా డాట్ ఇచ్చుకోండి. చాలా వరకు 4 ఇంచెస్కేనండి. వరకు 3.5 లేదా 4.5 వస్తుంది. చాలా వరకు 4, 3.5 డాట్ వేసేది. అలాగే చాలా వరకు 1.5 ఎక్కువ, అంటే చెస్ట్ కరెక్ట్గా ఉండాలి అన్నది 1.5 అంటే 3 ఇంచెస్ వస్తాయి. మరి అంత ఎక్కువ అన్నది 1 ఇంచ్ పావు వస్తుంది. మరీ తక్కువ అంటే అసలు చెస్ట్లో అయినట్టే ఉంటుంది ముసలిలాగా. 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్, అటు 1 ఇంచ్. హైట్ అయితే మాత్రం ఎక్కువ శాతం 3 ఇంచెస్ అండి, లేదా 2.5. ఈమెకైతే 2 ఇంచెస్, ఈమెకి 2 ఇంచెస్ అండి. లేకపోతే వెడల్పు మాత్రం 3 ఇంచెస్. ఇటు 1.5, ఇటు 1.5. ఓకేనా? నా వీడియో అర్థమవుతుందా మీకు? లైవ్ చేసినా నెట్ అయిపోతుంది. ఏం చేయాలి? అప్లోడ్ ఎలా చేయాలి? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూసారా వాళ్ళు కటింగ్ చేసేవాళ్ళు ఎట్లా కటింగ్ చేశారు. ఇట్లా కటింగ్ చేసినప్పుడు బ్లౌజ్ ఎట్లా సరిపోతుంది. ఇప్పుడు ఈ క్రాస్ మొత్తం తీసేయాలి. ఇక్కడ వరకు ఉంది క్రాసెస్. ఈ బ్లౌజ్కి అంచు వచ్చిందండి. హ్యాండ్స్కి అంచు వచ్చినప్పుడు 1/4 ఇంచ్ అనేది పట్టి వరకు మరి క్రాస్ వచ్చినట్టు అర్థం కావట్లేదు. చూసారు ఎంత క్రాస్ వచ్చింది. అటైనా ఒకలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 1/4 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ పట్టి వరకు. పట్టి కానీ 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ తీసుకొని ఇలా పెట్టేస్తాను. హ్యాండ్ రోజు హ్యాండ్ పొడవండి. ఖర్చు 1/2 ఇంచ్. హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఇలా లాగండి. ఇక్కడ కిందని చూస్తున్నారా, ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర 1/2 ఇంచ్. కుట్టు దగ్గర ఒక డాటు యువతలకి, అంటే ఇటు కాకుండా ఇటు పక్క యువతల పక్క 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకుంటే సరిపోద్ది. హ్యాండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరితో ఇలా తీసుకోండి. మనకి హ్యాండ్ రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు. నేను ఇస్తాను. ఇక్కడ నుంచి కొంచెం రౌండ్ ఇలా
ఇక్కడ నుంచి కరువు ఇలా రావాలి. ఓకేనా? ఇక్కడ మడత ఉంది, ఈ మడత వల్ల ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్ ఎట్లా ఉందో రౌండ్, ఇక్కడ నుంచి ఇలా రౌండ్ వచ్చింది. ఓకేనా? పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ పట్టి వరకు సరే. 2 ఇంచెస్ పట్టి వేస్తాం కదా, 2 ఇంచెస్కి కరెక్ట్గా సరిపోద్ది. లోతు ఎలా తీసుకోవాలి చూపిస్తాను. ఇక్కడికి వచ్చింది కదా కొంచెం, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 కానీ 1 ఇంచ్ కానీ ఈ మధ్యలోనే ఇలా పట్టేసుకోండి. ఇక్కడ డాట్ ఉంది కదా, పచ్చి డాట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రఫ్ చేయాలి. ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ మనకి 30 ఇంచ్ పెట్టుకోవాలి. అంటే ఒక 1/4 ఇంచ్ తగ్గించి 1/4 ఇంచ్ లేదు, ఇక్కడ నుంచి పైకి కొంచెం పెంచుకోవాలి. ఇక్కడ నుంచి డౌన్ చూసారా, ఇక్కడ నుంచి ఇలాగా ఒకసారి పెంచకూడదు, కొంచెం ఇక్కడ అంత పెట్టేస్తాను. 1/4 ఇంచ్ కరెక్ట్గా, లేదా 1/2 ఇంచ్, మీ ఇష్టం. ఇంతేనండి లోతు. నా వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ షేప్ బెల్ట్ కట్ చేయాలని సరిపోలేదు. 3 ఇంచులు పట్టాలండి, 3 ఇంచులు పొడవు, ఇటుపక్క 2.5, ఇక్కడ పొడవు తక్కువ 3. ఎవరికైనా సరే 10, 11, 12 సరిపోయింది. ఎక్కువ శాతం అయితే 11 సరిపోద్ది, లేదా 10. ఓకేనా? నాకు ఈ లెంత్ సరిపోద్ది. దానిపై బ్యాక్ పార్ట్ ఉంది చూసారు, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. వేస్ట్ ఏమైనా ఉన్నా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాజల్ పట్టి ఉంది కదా, కాజల్ పట్టి కలిగి ఎంత ఉందో అంత పెట్టేసుకోండి, సరిపోద్ది. ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకూడదు. ఓకేనా? తక్కువ అయితే మళ్ళీ ముక్కలు అటాచ్ చేసుకోవాలి, కుట్టేటప్పుడు ఇబ్బంది పడాలి మీరు. ఇంతేనండి, బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో వీడియోలో మీకు చూపించాను. వీడియో చాలా ఎక్కువైంది,